Yes, ma'am. In last class we discussed, right, why such a difference is already I said about the level of organization, and we discussed about the differences between the plant tissues and the animal tissues. Why such a difference is there? What is the main reason? రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి? ప్లాంట్స్ లోను యానిమల్స్ లోను గమనించినట్లయితే ద అరేంజ్మెంట్ ఆఫ్ టిష్యూ ఇస్ డిఫరెంట్ బికాస్ ఇట్ హ్యాస్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ మెటబాలిక్ యాక్టివిటీ. అంటే అందులో జరగాల్సిన మెటబాలిక్ యాక్టివిటీ ఇస్ డిఫరెంట్. అంటే యానిమల్స్ లో కంటిన్యూస్లీ ఇట్ ఈస్ మూవింగ్, రైట్? బేసికల్లీ యానిమల్స్ దే మూవ్ from one place to another place, right? It has to provide continuously కొంత ఎనర్జీ అనేది దానికి కావాల్సి ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్. అంటే మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ ఆర్ లివింగ్ సెల్స్. రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ is important. most of the cells, I am saying that it is a cell, okay? The cell is a living cell in case of animals because it is moving continuously. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు మూవ్ అవుతుంది. It has to use energy, right? What is the powerhouse of the cell? Mitochondria, it has to provide energy. Energy is present in the form of ATP, right? అంటే కంటిన్యూస్ గా అనిమల్ కు ఎనర్జీని ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అది కంటిన్యూస్ గా ఒక ప్లేస్ లో ఉండదు కదా. అనిమల్ ఇట్ హ్యాస్ టు మూవ్ ఫర్ ఫుడ్, ఫర్ షెల్టర్, for reproduction, for anything, right? It has to move from one place to another place. So all the cells, almost all the cells, anni cells kuda tissues lo unnatuvanti anni cells kuda living cells. That is in case of animals. But in case of plants, see, అది స్టబర్న్ గా ఒక పర్టికులర్ ప్లేస్ లో నిలబడి ఉండిపోయి ఉంటుంది కదా. ఇట్ హ్యాస్ టు స్టాండ్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ బికాస్ it requires some support also, right? ఎందుకు గాలి వానకు తట్టుకొని ఆ పెద్ద ట్రీ, ఎంత పెద్ద ట్రీ అయినా కానివ్వండి, అంటే ఎంత పెద్ద మానైనా కానివ్వండి, ఆ మాను నిలబడాలి అంటే దానికి కావాల్సినంత సపోర్టింగ్ మెకానికల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక టిష్యూ ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఆ టిష్యూస్ జనరల్ గా, ఆ టిష్యూస్ లో ఉన్నటువంటి సెల్స్ జనరల్ గా ఎలా ఉంటాయంటే డెడ్ సెల్స్ అన్నమాట. Okay, that is the one more difference you need to remember. Yesterday we discussed two differences. See, one difference is growth. Continuously it is growing, that is in case of plants. Continuous growth is observed in case of plants. But in case of animals, you don't find such growth. Okay, growth is limited in case of animals. But in case of plants, that is one difference, right? నిన్న మనం చెప్పుకున్నాం ఒక డిఫరెన్స్ కదా. రెండో డిఫరెంట్ ఏం చెప్పాను? మూమెంట్, రైట్? మూమెంట్ అనేది కంటిన్యూస్ గా మనము ఎందులో చూస్తాము అంటే యానిమల్స్ లో కంటిన్యూస్ గా యానిమల్స్ అనేవి కంటిన్యూస్ గా యానిమల్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే మూవ్ అవుతూ ఉన్నాయంటే మూవ్ అవ్వటానికి కావాల్సినటువంటి మజిల్ టిష్యూస్ ఎందులో ఉంటాయి అంటే యానిమల్స్ లో ఉంటాయి. బట్ యూ డూ అండ్ మజిల్ టిష్యూ, ఇట్ ఈస్ అ మజిల్ టిష్యూ అండ్ ద సెల్స్ ఆర్ లివింగ్ సెల్స్ because continuously it has to move and it has to provide energy, right? ఎనర్జీ ప్రొవైడ్ చేయాలి అంటే ఆ సెల్స్ లివింగ్ సెల్స్ అయి ఉంటేనే ఆ ఎనర్జీని ప్రొవైడ్ చేయగలుగుతాయి. కానీ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ అలా కాదు. అది ఒక చోట నిలబడి ఉంది అంటే అది ఇట్ హ్యాస్ టు స్టాండ్, రైట్? ఇట్ హ్యాస్ టు స్టాండ్. ఎంత చిన్న చెట్టు నుంచి కానివ్వండి, ఎంత పొడుగు, ఇమాజిన్ యూకలిప్టస్ ట్రీ ఎంత పొడుగు ఉంటుంది కదా, చాలా పొడుగు ఉంటుంది. అయినా కానీ అది ఎంత గాలి వచ్చినా కానీ, ఎంత గాలి వాన వచ్చినప్పటికీ కూడా ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు స్టాండ్. ఎందుకు? బికాస్ ఆఫ్ ద టిష్యూస్ దట్ ఆర్ ప్రెసెంట్. వాట్ టైప్ ఆఫ్ టిష్యూస్ దట్ ఈస్ గివింగ్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్, రైట్? ఆ పాయింట్ ఇంపార్టెంట్. అంటే ఒక రకమైనటువంటి టిష్యూస్, ఇంకో రకమైన అంటే ద టిష్యూ దట్ ఈస్ ప్రొవైడింగ్ మెకానికల్ సపోర్ట్. అంటే మెకానికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేసేటువంటి టిష్యూస్ అందులో ఉండటం కారణంగా ఆ ప్లాంట్ అనేది, ఆ చెట్టు అనేది, లేదా ఒక పెద్ద మాను తీసుకోండి, ఒక పెద్ద బిగ్ ట్రీ, బనియాన్ ట్రీ, యూటేక్ బనియాన్ ట్రీ, రైట్? ఎంత పొడవు ఉన్న ట్రీ అయినా, ఎంత పెద్దగా ఉన్న ట్రీ అయినా కానీ ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు స్టాండ్. వై అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ సర్టెన్ టిష్యూస్, ద టిష్యూస్ దట్ ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ ఇస్తాయి అన్నమాట.
ఆ టిష్యూస్ జనరల్ గా ఎలాంటి టిష్యూస్, అందులో ఉన్నటువంటి సెల్స్ ఎలాంటి సెల్స్ ఉంటాయి అంటే డెడ్ సెల్స్ ఉంటాయి. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్. అంటే ద టిష్యూ which is providing mechanical support to the plant. Okay, the cells in certain tissues are dead cells. The cells in certain tissue. Okay, ఏంటి ఆ టిష్యూస్ అనేది మనం నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అదే కదమ్మా, ఒకటి వచ్చేసి గ్రోత్ అని చెప్పాను. ఈ స్లైడ్ లో కంటే ఇంకో స్లైడ్ లో హిస్ గివింగ్ బాగా డిఫరెన్సెస్ చూపిస్తున్నాయి. ఇది కారణం, ఇంకొకటి ఇది ఇందులో చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ పాయింట్స్ ఎంత క్లియర్ గా ఇచ్చాడు. ప్లాంట్ టిష్యూ, ప్లాంట్ డూ నాట్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ప్లాంట్స్ డూ నాట్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. మోస్ట్ ఆఫ్ ద సెల్స్ అండ్ టిష్యూస్ ఇన్ ప్లాంట్స్ ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. అదే కదా నేను చెప్పింది ఇందాక. ఇట్ ఈస్ ప్రొవైడింగ్, ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ and strength to the plant. So most of the tissues consist of dead cells because they provide mechanical support and strength to the plant. So one point is regarding movement. Remember this point. Okay, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి the plants that do not move from place to place, right? And most of the cells and tissues in the plants provide mechanical support because it has to stand, right? So it has to provide support. So most of the tissues consist of dead cells. Ee point gurtupettukondi ma, most of the cells in the tissue are dead cells because they provide mechanical support and strength to the plant. Okay, and second point chuddam. The growth of the plant takes place only in some regions. నేను చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ మెరిస్టమాటిక్ టిష్యూ గురించి మనం నిన్న చెప్పుకున్నాం కదా, ద టిష్యూ నేను చెప్తాను, దీని గురించి చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ చూద్దాం. ద గ్రోత్ ఇన్ అంటే ఏంటి, గ్రోత్ గురించి చెప్పుకున్నప్పుడు గ్రోత్ ఈజ్ లిమిటెడ్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్, వెరస్ యూ డూ ఫైండ్ గ్రోత్, కంటిన్యూస్ గ్రోత్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. ఎందుకు కంటిన్యూస్ గ్రోత్ మనం చూడగలుగుతున్నాము అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. రిమెంబర్, మెరిస్టమాటిక్ టిష్యూ. ఏం టిష్యూ మా? మెరిస్టమాటిక్ టిష్యూ. వెరీ గుడ్. సో ఇక్కడ వచ్చేసి ప్లాంట్ లో మనం గమనించదగ్గ టిష్యూస్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఓకే, అంటే majorly the plant tissues are categorized into 2 types. They are meristematic tissues and permanent tissues. ఈ రెండింటిని ఎలా డివైడ్ చేశారు అంటే the tissue which has the ability to divide. Okay, the tissue, నేను చెప్పాను cell has the ability to divide. Rudolf Virchow was the first person to discover the ability of cell division అని చెప్పాను కదా. Cell that arises from the pre-existing cell. Why? Because of cell division. Cell it divides, right? One cell that divides to give two cells that will divide and it forms the 4 cells. 4 నుంచి 8 నుంచి 16 ఇలా సెల్స్ అనేవి డివైడ్ అయ్యి చివరికి ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ని ఫార్మ్ చేస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ స్ట్రక్చరల్ గా, ఫంక్షనల్ గా సిమిలర్ ఫంక్షన్ అండ్ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నాము? టిష్యూ అన్నాము. నేను చెప్పాను నేను కదా, టిష్యూ అని ఎప్పుడు అనగలుగుతాము అంటే బికాస్ ఇట్ హ్యాస్ ద సేమ్ ఆరిజిన్ అండ్ ఆల్ ద సెల్స్ ఇన్ ఎ టిష్యూ ఆర్ సిమిలర్ in their structure and function. Okay, so such a group of cell which has a common origin and structurally they are similar and functionally it performs the same activity. Okay, collectively all the cells they perform the same activity, right? దాన్ని ఏమన్నాము అంటే టిష్యూ అన్నాము. సో ప్లాంట్స్ లో మనం ఏం చూడొచ్చు అంటే 2 రకాల టిష్యూలను చూడొచ్చు. ఒకటి వచ్చేసి మెరిస్టమాటిక్ టిష్యూ, ఇంకోటి వచ్చేసి పర్మనెంట్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూను అగైన్ మెరిస్టమాటిక్ టిష్యూ అని ఎందుకు అంటున్నాము? బికాస్ ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు డివైడ్. వెరాస్ పర్మనెంట్ టిష్యూ అంటే ఇట్ లూజెస్ ద ఎబిలిటీ టు డివైడ్. అర్థమవుతుందా? అంటే డివైడ్ అయ్యి చివరికి ఒక పర్మనెంట్ టిష్యూ ఫామ్ అయిపోతుంది. అంటే మళ్ళా అది డివైడ్ అవ్వదు కాబట్టి దాన్ని పర్మనెంట్ అంటున్నాం. ఆర్ యు ఏబుల్ టు ఫాలో? See, the cells in case of meristematic tissue, the cells they are in a continuous state of division. అంటే సెల్స్ డివైడ్ అవుతూనే ఉంటాయి. ఎందులో? మెరిస్టమాటిక్ టిష్యూలో. కానీ పర్మనెంట్ టిష్యూలో సెల్స్ డివైడ్ అవ్వవు. ఓకే, సెల్స్ అనేవి డివైడ్ అవ్వవు, దే ఆర్ పర్మనెంట్. ఓకే, అంటే ఏంటి? ఇట్ లూజెస్ ద ఎబిలిటీ ఆఫ్ డివిజన్.
cells loses the ability of division. Okay, so such tissues are known as permanent tissues. Remember, the tissue which loses the ability of division is known as permanent tissue. Okay, meristematic tissue ante the cells are in a continuous state of division. The cells are in continuous state of division. Again, this meristematic tissue, it is classified into 3 types based on the position of the meristematic tissue. Remember, this point is important. మెరిస్టమాటిక్ టిష్యూస్ ని మళ్ళా 3 రకాలుగా డివైడ్ చేశారు. ఏమంటే ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ, ఇంటర్కాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ, లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. దేన్ని ఆధారంగా చేసుకొని వీటిని 3 రకాలుగా డివైడ్ చేశారు అంటే బేస్డ్ ఆన్ ది పొజిషన్. పొజిషన్ అంటే ఎక్కడ సిచ్యుయేట్ అయి ఉంది ఈ మెరిస్టమాటిక్ టిష్యూ అనేది, ఎక్కడ ఉంటుంది. ఓకే, ఎక్కడ ఉంటుంది జనరల్ గా. నేను ఒక విషయం చెప్పానమ్మా, ఎంబ్రియోనల్ యాక్సిస్, ఎంబ్రియో వాట్ ఈస్, నిన్న ఈ క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను నేను, గుర్తుందా? అసలు ఒక ప్లాంట్ రావాలి అంటే నేను ఒక వైట్ బోర్డ్ తీసుకుంటాను. ఒక్క నిమిషం, వైట్ బోర్డ్ కనిపిస్తే చెప్పండి నాకు, లేదంటే కనబడటం లేదని చెప్పండి. ఎస్, నేను నిన్న డయాగ్రామ్ వేసాను, గుర్తుందమ్మా? నిన్న డయాగ్రామ్ ఇలా వేసాను కదా. నేను ఈవెన్ వాట్సాప్ కు కూడా పంపించానమ్మా ఇందాక, మీరు చూసుకున్నారో లేదో. వాట్సాప్ ఇలాంటిది ఒకటి పంపించాను డయాగ్రామ్. జనరల్ గా సీడ్ అనేది జర్మినేట్ అయినప్పుడు, సీడ్ అనేది ఇప్పుడు కొంచెం బాగా వచ్చింది డయాగ్రామ్. సో ఇవి రెండు ఏమంటారు, లెట్ మీ టేక్ రెడ్ కలర్. సో ఈ రెండు ఇటువైపు ఉన్నాయి కదా, నెంబర్ 1, దిస్ ఇస్ 2. దీస్ ఆర్ ద కాటిలిడన్స్. సీడ్ అంటే సీడ్ లో ఉన్నటువంటి, చెప్పాం కదా, మోనోకాట్స్, డైకాట్స్. డైకాట్స్ లో వచ్చేసి 2 కాటిలిడన్స్ ఉంటాయి, మోనోకాట్ లో వచ్చేసి సింగిల్ కాటిలిడన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో దీస్ ఆర్ ద కాటిలిడన్స్, రైట్? దీస్ ఆర్ ద కాటిలిడన్స్ వేర్, అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే దిస్ ఇస్ అ లిటిల్ ఇంపార్టెంట్. ఎలా యాక్చువల్ గా ప్లాంట్ అనేది మనకు జర్మినేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సీడ్ కదా, ఫస్ట్ సీడ్ నుంచి వస్తుంది. ఫస్ట్ సీడ్ నుంచి ఒక స్ప్రౌట్ ఇలా వస్తుంది కదా, ఇలా ఉంటుంది కదా. తర్వాత దీన్ని గమనించినట్లయితే, అంటే ఈ సీడ్ స్ప్రౌట్ ని గమనించినట్లయితే ఇలా ఉంటుంది. పెద్దగా డయాగ్రామ్ వేసినట్లయితే ఇలా 2 కాటిలిడన్స్ ఉండి, ఆ 2 కాటిలిడన్స్ ఒక చోట అతుక్కొని ఉంటాయి. ఓకే, ఈ అతుక్కొని ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏమంటారు, దీన్ని ఏమంటారు అంటే ఎంబ్రియోనల్ యాక్సిస్ అని అంటారు. చెప్పాను నేను, దట్ ఈస్ ద యాక్సిస్, దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సిస్, రైట్? యాక్సిస్ అన్నమాట, embryonal axis, right, where actually the 2 cotyledons are attached, right? That is known as a embryonal axis. EMBRYONAL, embryonal axis. So the axis that actually holds the 2 cotyledons. Okay, that actually, and what is this portion actually? ఈ పోర్షన్ ఏమంటారు? నేను చెప్పాను ఈ లెసన్, ఇది 8th క్లాస్ లోనే మీకు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏదో సందర్భంలో చెప్పాను నేను, గుర్తుందా? హైపోకాటిల్ అండ్ ఎపికాటిల్ అనేసి. సో దిస్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ఎంబ్రియోనల్ యాక్సిస్ అబౌవ్ ద కాటిలిడన్స్ ఇస్ నోన్ యాజ్ ఎపికాటిల్. దీని నుంచి ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే నేను డయాగ్రామ్ ఒక్క నిమిషం ఆగండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నేను ఇందాక చూపించాను కదమ్మా, నేను పంపించాను ఇందాక, జస్ట్ ఎప్పుడు పంపించానంటే డయాగ్రామ్ పంపించాను, గుర్తుందా? ఇదిగో ఈ డయాగ్రామ్ చూడండి అమ్మ, కనిపిస్తుందా ఈ డయాగ్రామ్? ఏరా కనిపిస్తుంది కదా, ఇందులో చూడండి ఎంత బాగా. సో యాక్చువల్ గా సీడ్ అనేది జర్మినేట్ అయ్యి ఎలా యాక్చువల్ గా లోపల ఎంబ్రియో గురించి మనం మాట్లాడుకున్నాం. సీడ్ లో ఏముంటుంది అంటే ఎంబ్రియో ఉంటుంది. అసలు సీడ్ ఎలా ఫామ్ అయ్యింది? సీడ్ ఎలా ఫామ్ అవుతుంది? సీడ్ ఎక్కడ ఉంటుంది? ఫ్రూట్ లో ఉంటుంది. ఫ్రూట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్టర్ పాలినేషన్ కదా. ఆఫ్టర్ పాలినేషన్ ద ఓవరీ దట్ డెవలప్స్ ఇంటూ ఎ ఫ్రూట్. చెప్పాను నేను మీకు, జనరల్ గా చెప్పాను. పాలినేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియో ఈ ఓవరీ అనేది ఏమవుతుంది అంటే ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది. ఫ్రూట్ లో సీడ్స్ ఉంటాయి.
egg cell and what is that pollen grain, right? Male and female animals fuse అయినప్పుడు zygote form అవుతుంది. ఆ zygote అనేది, that is the zygote is the first cell that divides and it forms the embryo. Embryo is situated in seed అని చెప్పాను. ఎంబ్రియో లేనటువంటి సీడ్ జర్మినేట్ అవ్వదు అని చెప్పాను. రైస్ గురించి కూడా నేను చెప్పాను, నిన్న కూడా చెప్పాను. ప్యాడీ నుంచి మీకు మొలకలు వస్తాయి, కానీ రైస్ నుంచి మొలకలు రావు. ఎందుకంటే అందులో ఎంబ్రియో ఉండదు. ఎందుకు? పాలిష్ చేసినప్పుడు ఆ ఎంబ్రియో అనేది ఏమైపోతుంది? బ్రేక్ అయిపోతుంది. అది బ్రేక్ అయిపోతుంది. ఆ ఎంబ్రియో అనేది బ్రేక్ అయిపోయినప్పుడు నీకు మొలక రాదు. కాబట్టి నువ్వు రైస్ ని ఎప్పుడైతే సోక్ చేస్తావో యూ డోంట్ గెట్ స్ప్రౌట్స్. బట్ వడ్లు అంటారు కదా, అంటే ప్యాడీని సోక్ చేసినప్పుడు వాటిని కట్టి పెడితే 2 రోజులకు మీకు ఏమొస్తాయి? మొలకలు వస్తాయి. కానీ రైస్ ని ఎన్ని రోజులు పెట్టినా కానీ రాదు. ఎందుకు అంటే ఎంబ్రియో. సో యూ నీడ్ టు రిమెంబర్ ద పాయింట్. వాట్ ఈజ్ ఎంబ్రియో? సీడ్ లో ఎంబ్రియో కరెక్ట్ గా ఉంటే, అంటే హెల్దీగా ఉన్నట్లయితేనే ఆ సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది. ఎలా జర్మినేట్ అవుతుంది? సీడ్ లో ఉన్నటువంటివి సెల్స్ ఎలా డివైడ్ అవుతాయి? దట్ ఈస్ బికాస్ ఆఫ్ మెరిస్టమాటిక్. డిడ్ యూ అండర్స్టాండ్ నౌ? ఎలా అసలు ఆ ఎంబ్రియో ఫామ్ అయ్యింది? ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది? జైగోట్ డివైడ్ అవుతుంది, ఒక మాస్ ఆఫ్ సెల్స్ ని ఫామ్ చేస్తుంది. ఏంటి ఆ మాస్ ఆఫ్ సెల్స్ అంటే? దట్ ఈస్ నథింగ్ బట్ మెరిస్టమాటిక్ టిష్యూ. బికాస్ మెరిస్టమాటిక్ టిష్యూ హ్యాస్ ఎబిలిటీ టు డివైడ్. మెరిస్టమాటిక్ టిష్యూ లేకపోతే అసలు డివిజన్ అనేది ఉండదు అక్కడ. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ హైపోకాటిల్ అంటే ఏంటి, ప్లిమ్యూల్ అంటే ఏంటి? జస్ట్ యూ రిమెంబర్ ద పాయింట్స్. అంటే పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మనకు లేదు యాక్చువల్ గా, మనకు టెక్స్ట్ బుక్ లో లేదు, కానీ 10th లో ఇంటర్ లో మనకు బాగా యూజ్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో these two are the cotyledons, where the two cotyledons are attached at one axis, that is known as embryonal axis, right? ఈ ఎపికాటిల్ పైన ప్లిమ్యూల్ ఉంటుంది, రైట్? ఈ ప్లిమ్యూల్ నుంచి మనకి ఏమొస్తుంది అంటే స్టెమ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, హైపోకాటిల్ కింద రాడికల్ ఉంది కదా, రాడికల్ నుంచి రూట్ సిస్టమ్ అనేది, షూట్ సిస్టమ్, రూట్ సిస్టమ్. ఐ సెడ్ అబౌట్ ద రూట్ సిస్టమ్ అండ్ షూట్ సిస్టమ్ ఆల్సో. మీకు గుర్తుందో లేదో? రూట్ అండ్ షూట్ ఎలా ఫామ్ అవుతుంది? రాడికల్ నుంచి రూట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ప్లిమ్యూల్ నుంచి షూట్ అనేది ఫామ్. ఇవన్నీ ఎలా ఫామ్ అవ్వగలుగుతున్నాయి? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూస్. నౌ లెట్ us discuss. యాక్చువల్లీ ఈ మెరిస్టమాటిక్ టిష్యూ అనేది ఎక్కడ ఉంటుంది? ఓకే, ఎక్కడ ఉంటుంది? ఎపికల్ మెరిస్టమ్. See, again the meristematic tissue is categorized into 3 types అని చెప్పాను. ఏంటవి? ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్కాలరీ మెరిస్టమ్, ఇంకొకటి ఏంటి? lateral meristem. Based on the position of meristematic tissue, they were categorized into 3 types. Epical, the name itself indicating that it is present at the apical portion. Apical portion of what? Apical portion of root and shoot. మరి ఎపికల్ పోర్షన్ ఆఫ్ రూట్ అండ్ షూట్ అంటే ఎక్కడ, ఏ పోర్షన్ ఎపికల్ పోర్షన్ అని అంటాము? Now I'll draw the diagram. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లిమ్యూల్ నుంచి షూట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాను కదా. డయాగ్రామ్ చూపిస్తాను, స్లైడ్ కి వెళ్దాము. ఈ పోర్షన్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద టిప్. స్టెమ్ లో షూట్ సిస్టమ్ తీసుకున్నట్లయితే దిస్ ఈస్ ద పోర్షన్, రైట్? దిస్ ఈస్ ద ఎపికల్ పోర్షన్. ఎపెక్స్ అంటే టిప్ అని అర్థం, అంటే దాని యొక్క అంచు. ఎపికల్ అంటే దాని యొక్క ఏమంటారమ్మా తెలుగులో? ఎపికల్ పోర్షన్ అంటే ఎపెక్స్ అంటే ఏమంటారు ఎగ్జాక్ట్లీ? దాని యొక్క అంచు. ఎపెక్స్ ఏమంటారబ్బా, చెప్పండి మా. ఎపికల్ అంటే హైయెస్ట్ అంటే టిప్ అని అర్థం. కొన, కరెక్ట్, థ్యాంక్ యూ. ఓకే, అంటే ఈ మెరిస్టమాటిక్ టిష్యూ ఎక్కడ ఉంటుంది అంటే కొన ప్రాంతాల్లో. కొన ఆఫ్ వాట్? కొన అంటే ఇక్కడ ఎపికల్ పోర్షన్ ఆఫ్ ద షూట్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ద రూట్ సిస్టమ్. Okay, that is why it increases the length of the stem as well as it increases the length of root. Why? Because of the presence of apical meristem. అంటే సెల్స్, ఇక్కడ ఉన్న సెల్స్ ఏమవుతున్నాయి? ఈ కొన ప్రాంతాల్లో ఉన్నటువంటి సెల్స్
కొనలలో అంటే మొక్క యొక్క కొన రూట్ యొక్క కొన భాగంలో ఉన్నటువంటి సెల్స్ డివైడ్ అయ్యి వాటి యొక్క లెంత్ ను పెంచుతాయి. అర్థమవుతుందా? ఎందుకు? ద రూట్ ఇట్ కంటిన్యూస్లీ ఇట్ గ్రోస్ కదా, కంటిన్యూస్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ద ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద సాయిల్, రైట్? ఆ రూట్ అనేది చిన్నగా ఉండదు కదా, మొక్క పెరిగే కొద్దీ రూట్ కూడా పెరుగుతూ వస్తుంది కదా. ఎందుకు పెరగగలుగుతుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. సో దిస్ మెరిస్టమాటిక్ టిష్యూ దట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఎట్ ద ఎపికల్ పోర్షన్స్, at the apical portions of the root as well as at the apical portion of the stem. That is why the name it was named. Okay, the name ఏంటది? apical meristem అని ఎందుకు పేరు పెట్టారు అంటే because the meristematic tissue is situated at the apex of the shoot system as well as at the apical part of the root system. ఒక వైట్ బోర్డ్ తీసుకుంటాను, ఒక్క నిమిషం. వైట్ బోర్డ్ తీసుకుంటాను. యాక్చువల్గా అయితే నేను డయాగ్రామ్ ఇక్కడ చూపిద్దామనేసి ఓపెన్ చేశాను. అమ్మ కనిపిస్తుంది కదా స్క్రీన్? ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ చూడండి. దిస్ ఇస్ ద సీడ్ జర్మినేట్ అవుతుంది, జర్మినేట్ అయ్యి రూట్ సిస్టమ్, ఇక్కడ షూట్ సిస్టమ్ అనేది ఫార్మ్ ఉంటుంది కదా. మరి పోర్షన్ ఎపికల్ లో అంటే ఈ రూట్ కొన అక్కడ యాజ్ వెల్ యాజ్ ద షూట్ యొక్క కొన ప్రాంతంలో ఏముంటుంది అంటే మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది. కాబట్టి అది ఇట్ ఇంక్రీజెస్ ఇన్ లెంత్, it increases the length of the shoot as well as it increases the length of the root. See here, ఇంకా ఏ డయాగ్రామ్ తీసుకుందాం. ఈ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ చూడండి. See the radicle, hypocotyl, seed coat ఎలా యాక్చువల్ గా జర్మినేట్ అవుతుంది అనేది చూపిస్తున్నాడు. ఎందుకు ఇలా డివైడ్ అవ్వగలుగుతుంది, ఎందుకు ఇలా గ్రోత్ అనేది లెంత్ వైజ్ పెరగగలుగుతుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎపికల్ మెరిస్టమ్, రైట్? బికాస్ ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఎట్ ద ఎపికల్ పోర్షన్ ఆఫ్ ద రూట్ అండ్ షూట్, దట్స్ వై ఇట్ వాస్ నేమ్డ్ యాజ్ ఎపికల్ మెరిస్టమ్. డిడ్ యు అండర్స్టాండ్ నౌ? అర్థమైంది కదా వాట్ ఈస్ ఎపికల్ మెరిస్టమ్ అంటే? Yes, so this is apical meristem because the meristematic and based on the position the meristematic tissues are categorized into 3 types. Apical meristem that is situated at the apical portion, whereas the intercalary meristem it is actually situated at the base of the internode. అంటే ఏంటి అనేది నేను వైట్ బోర్డ్ తీసుకుంటాను. ఒక్క నిమిషం. వాట్ ఈజ్ ఇంటర్నోడ్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఇలా తీసుకున్నట్లయితే ఒక ప్లాంట్ తీసుకున్నట్లయితే ఇలా తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఒక లీఫ్. Okay, this is the stem part. Actually I am trying. So this is leaf. Sariga veyaledu adi. Bacha ఒక్క నిమిషం ఆగండి. సో ఇది లీఫ్ కదా. సో దిస్ ఇస్ స్టెమ్, యాక్చువల్లీ దిస్ ఇస్ స్టెమ్, రైట్? స్టెమ్ కదా, ఇదేంటి స్టెమ్. సో ఈ పోర్షన్ లో ఎక్కడి నుంచి అయితే లీఫ్ రైజ్ అవుతుందో దాన్ని ఏమంటారంటే నోడ్ అంటారు. ఏమంటారు? నోడ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ node. Just remember, this is node. Okay. This is also here also. This portion is known as node. NODE, right? Node antar. Okay. ఎక్కడి నుంచి అయితే లీఫ్ అరైజ్ అవుతుందో ఆ పాయింట్, the point where actually the leaf that arises from the stem is known as node, right? మరి ఈ పోర్షన్ ఏమంటారు? నోడ్ కు మధ్యలో ఉన్నటువంటి ఈ పోర్షన్ ని ఇంటర్నోడ్ అంటారు. ఏమంటారు? ఇంటర్, INTER, ఇంటర్ నోడ్.
internode. So this is one node, this is the first node, this is the second node. The portion that is present between these two nodes is known as internode. ఏమంటారు? internode. అంటే ఈ portion అంటే ఇక్కడ intercalary meristem అని చెప్పుకుంటున్నాం కదా. So this intercalary meristem actually situated at the internode. డయాగ్రామ్ తీసుకుంది. ఇప్పుడు అర్థమైంది కదమ్మా వాట్ ఈస్ ఇంటర్నోడ్ అనేది? ఈ పోర్షన్ స్టెమ్ లో ఉన్నటువంటి ఈ పోర్షన్. లెట్ మీ డ్రా వన్స్ అగైన్. మీకు అర్థం కాలేదన్న విషయం అర్థమైంది నాకు. ఓకే, ఇది ఏంటి? స్టెమ్ కదా. స్టెమ్. ఇక్కడ ఒక లీఫ్ వేస్తున్నాను. ఈ లీఫ్ ని ఏమంటాం మనము? ఈ పోర్షన్ ని ఏమంటాము? రెడ్ తీసుకుంటానమ్మా. ఈ పోర్షన్ ఏమంటారు? ఫస్ట్ నోడ్. లెట్ మీ రైట్ ఇట్ యాజ్ ఫస్ట్ నోడ్. ఏంటది? ఫస్ట్ నోడ్, రైట్. అండ్ ఇక్కడ ఇంకొక లీఫ్ తీసుకున్నాను ఇటువైపు. ఓకే, గ్రీన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఇంకో లీఫ్ ఇటువైపే వేస్తున్నాను నేను లీఫ్. ఓకే, ఇదేమవుతుంది? ఈ పోర్షన్ ఏమవుతుంది? దిస్ ఇస్ సెకండ్ నోడ్ కదా. దిస్ ఇస్ సెకండ్ నోడ్. ఎస్, సెకండ్ నోడ్ కదా. మరి ఈ పోర్షన్ ఏమంటారు? ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పోర్షన్ ఏమంటారు? ఇంటర్నోడ్. నోడ్ కదా. దిస్ ఇస్ ఇంటర్నోడ్ కదా. సో the meristem that is situated, the meristematic tissue that is situated here, అంటే ఈ రీజన్ లో బ్లూ కలర్ తీసుకుంటాను చూడండి. బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఈ పోర్షన్ లో ఉన్నటువంటి మెరిస్టమాటిక్ టిష్యూ ఎట్ ద బేసస్ ఆఫ్ ఇంటర్నోడ్ అంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మెరిస్టమాటిక్ టిష్యూ ఏమంటారు అంటే ఇంటర్కాలరీ మెరిస్టమ్. అదే కదా ఇందాక నేను దిస్ ఇస్ ఇంటర్కాలరీ మెరిస్టమ్ మీన్స్ ద మెరిస్టమాటిక్ టిష్యూ దట్ ఈస్ సిచ్యుయేటెడ్. అమ్మ బ్లూ కలర్ లో వేస్తున్నాను. బ్లూ కలర్ కనిపిస్తుంది కదా. అదేంటి? ఐ విల్ స్పాట్ విత్ రెడ్ హియర్. ఐ స్పాటెడ్ రైట్. ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను కదా స్పాట్స్. సో ద పోర్షన్ వేర్ యాక్చువల్లీ this portion, the meristematic tissue that is present at the internode, at the basis of the internode is known as intercalary meristem. ఇప్పుడు నేను ఇది తీసుకుంటాను. దాన్ని ఏమంటారు? ఈ డయాగ్రామ్ ఇది కనిపిస్తుందా? ఆగండి, స్క్రీన్ షేర్ చేస్తాను. స్లైడ్ లో ఇది this is intercalary. Now you can understand. చూడండి, this portion is intercalary meristem. అంటే ఇక్కడ ఒక లీఫ్ రైజ్ అయింది, ఇక్కడ ఒక లీఫ్ రైజ్ అయింది కదా. సో the meristematic tissue that is situated at the internode is known as intercalary meristem. And finally that is the lateral meristem. Lateral meristem అంటే ఏం లేదమ్మా, the meristematic tissue that is situated at the sides కదా. ఇక్కడేమో కొన ప్రాంతంలో ఉన్నట్లయితే దాన్ని ఏమనుకున్నాము? ఎపికల్ మెరిస్టమ్ అనుకున్నాం కదా. ఇంటర్కెలరీ మెరిస్టమ్ అంటే ఏమని చెప్పుకున్నాము? ద మెరిస్టమాటిక్ టిష్యూ దట్ ఈస్ సిచ్యుయేటెడ్ at the basis of the node and internode. Okay, at the basis of nodes it is situated, right? So such a type of meristematic tissue is known as intercalary meristematic tissue. మరి lateral meristematic tissue అంటే ఏంటి? lateral meristem అంటే ఏంటి అంటే the meristem that is situated at the sides లో ఉన్నట్లయితే దాన్ని ఏమన్నాము అంటే lateral meristem. And how actually this meristematic tissues are helpful అంటే apical meristem that helps the plant to grow in length, అంటే పొడవు పెరగడానికి apical meristem ఉపయోగపడుతుంది. మరి lateral meristem ఎట్లా ఉపయోగపడుతుంది అంటే it increases the girth అంటే ఇలా అడ్డంగా పెరగడానికి. ఓకే, అడ్డంగా పెరగడానికి ఏది హెల్ప్ అవుతుంది అంటే దట్ ఇస్ ద lateral. అంటే సైడ్స్ ని పెంచుతుంది. ఇక్కడ వచ్చేసి
ఎస్ లాటరల్ మెరిస్టమ్ ఇట్ ఇంక్రీజెస్ ద గిర్త్. గిర్త్ అంటే ఏంటి? విడ్త్. విడ్త్ అంటే అడ్డంగా పెరగడానికి, అడ్డంగా ఎదుగుదల అనేది పెరగడానికి ఏది యూజ్ అవుతుంది అంటే లాటరల్ మెరిస్టమ్. సో బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ టిష్యూ, yes, position of the meristematic tissue that is situated, that is classified, meristematic tissue that is classified into 3 types: apical meristem, intercalary meristem and the lateral meristem, where this apical meristem that helps the plant in increasing in length, in terms of length it increases, whereas lateral meristem it increases the girth of the plant. Okay, it increases the girth of the plant. Whereas intercalary meristem ante ekkada untundi ante basically intercalary meristem is situated at the bases of the nodes and internodes. Exact గా చెప్పాలి అంటే intercalary meristem is the part of apical meristem. నేను ఇంకా అంత ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే it is a intermediate part. Okay, just based on you just remember only 3 points based on the position, this apical meristem, intercalary meristem, lateral meristems అని ఉంటాయి. Apical meristem is situated at the tip of the shoot as well as at the tip of the root, and it increases the length of the plant. Okay, intercalary meristem actually it is the part of the apical meristem. Basically this intercalary meristem is present in between the permanent tissues అని అంటాడు. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్, కానీ మనకు టెక్స్ట్ బుక్ లో ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇంటర్కాలరీ మెరిస్టమ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద బేసిస్ ఆఫ్ నోడ్స్ అని చెప్తున్నాడు. సో యు ఆర్ అవేర్ ఆఫ్ నోడ్, రైట్? ఇందాక నేను చెప్పాను కదా వాట్ ఈస్ నోడ్, వాట్ ఈస్ ఇంటర్ నోడ్ అనేది చెప్పాను కదా. సో యు ఆర్ అవేర్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే అట్ ద బేసిస్ ఆఫ్ నోడ్స్. ఓకే, and next that is the lateral meristem. Lateral meristem that is situated at the sides and it increases the girth. Girth అంటే ఏంటి? width. అంటే ఏంటి? ప్లాంట్ అడ్డంగా పెరగడానికి ఏది హెల్ప్ఫుల్ అవుతుంది అంటే దట్ ఈస్ lateral meristem. Okay, so based on position meristematic tissue is classified. Okay, and next let us see, ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి ఎంత బాగా చూపిస్తున్నాడు. అంటే ఈ కొన ప్రాంతంలో ఏముంటుంది అనేది చూపిస్తున్నాడు. ఈ పోర్షన్ ని ఇలా డివైడ్, ఈ పోర్షన్ ని ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నాడు ఇక్కడ, రైట్? సో this is the root apical meristem. Apical meristem చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, he is showing the lateral meristem. అంటే సైడ్స్ లో ఉంటుంది. ఇది కష్టం లేమ్మా, మీకు అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడైతే ఇంటర్కాలరీ మెరిస్టమ్ ఎంత బాగా చూపిస్తున్నాడు చూడండి. ఇంటర్ నోడ్స్ అనేసి డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, డయాగ్రామ్. సో దీస్ ఆర్ ద నోడ్స్ ని, ఇంటర్ నోడ్స్ ని చూపిస్తున్నాడు. ఇంటర్ నోడ్ అంటే ఇక్కడ దీని మీద మనం స్పాట్ చేయలేము, అదే నాకు బాధ అనిపిస్తుంది. ఈ స్లైడ్స్ మీద ఐ కెనాట్ స్పాట్ ఇట్. చూపిద్దామంటే ఏదన్నా రాద్దామన్నా కానీ రాయలేము ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ఇంటర్ నోడ్. జోన్ ఆఫ్ ఎలాంగేషన్, ఇంటర్కాలరీ మెరిస్టమ్ అనేది చూపిస్తున్నాడు ఇక్కడ, రైట్? దిస్ ఇస్ ఇంటర్ అంటే at the basis of nodal region this meristem is situated. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ టిష్యూస్ ఏవి? పర్మనెంట్ టిష్యూస్ ఆర్ ఆఫ్ 2 types అని చెప్పాను కదా. సింపుల్ పర్మనెంట్ టిష్యూ అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అని చెప్పుకున్నాము. నేను నిన్న చెప్పాను, సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ 1 type ఆఫ్ సెల్స్. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఓన్లీ 1 type ఆఫ్ సెల్స్. one type of cells, and these simple tissues are categorized into parenchyma, collenchyma and sclerenchyma. చూడండి parenchymaలో ఎలా ఉన్నాయి సెల్స్, parenchymaలో సెల్స్ ఎలా ఉన్నాయి, collenchymaలో దిస్ ఇస్ collenchyma and this is sclerenchyma. See, ఇక్కడ కూడా చాలా చక్కగా చూపిస్తున్నాడు. So this is parenchymatous tissue, this is collenchymatous tissue, this is sclerenchymatous tissue. The one difference in these tissues is permanent. ఇక్కడ parenchyma and collenchyma లో వచ్చేసి cells are the living cells. Remember this point is important. parenchyma, collenchyma లో వచ్చేసి రెండింటిలోను, ఈ రెండు టిష్యూస్ లోను ఉన్నటువంటి సెల్స్ వచ్చేసి ఎలాంటి సెల్స్ అంటే దీస్ ఆర్ ద లివింగ్ సెల్స్. బట్ sclerenchyma లో వచ్చేసి సెల్స్ ఆర్ డెడ్ సెల్స్.
ఓకే, అంటే ఏంటి, దిస్ sclerenchyma is going to provide a mechanical support to the plant that you need to remember. నేను చెప్పాను ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్ కు డిఫరెన్సెస్ చెప్పేటప్పుడు చెప్పానా లేదమ్మా, ఇక్కడ చెప్పాను కదా ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్ కు డిఫరెన్సెస్ చెప్పినప్పుడు ఇక్కడ గుర్తుందా ఇక్కడ ఏమని చెప్పాను, ఈ పాయింట్ చూడండి. సో మోస్ట్ ఆఫ్ ద టిష్యూస్ కన్సిస్ట్ ఆఫ్ డెడ్ సెల్స్ బికాస్ దే ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ టు ద ప్లాంట్. అంటే మెకానికల్ సపోర్ట్ స్ట్రెంగ్త్ ప్లాంట్ కి ఇవ్వాలి అంటే అందులో ఏముండాలి, sclerenchyma ఉండాలి. sclerenchyma it is providing. So sclerenchyma basically elongated with very thick secondary walls at dead at maturity. మా వినిపిస్తుందా గర్ల్స్? హలో, వినిపిస్తుంది మేడం. వింటున్నారు కదా? అదే మీరు ఊహనకపోతే సరే, ఇంకొక డయాగ్రామ్ వేస్తామా, జస్ట్ వైట్ బోర్డ్ తీసుకుని. ఏంటి అంటే టిష్యూ అన్నప్పుడు ఇంటర్సెల్యులార్ స్పేసెస్ గురించి నేను చెప్పలేదు మీకు యాక్చువల్ గా. మనం ఒక టిష్యూ వేసినప్పుడు, ఏదైనా టిష్యూ వేసినప్పుడు ఎలా వేస్తాము, జనరల్ గా ఇలా వేస్తాం కదా, కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద సెల్, దిస్ ఈస్ అనదర్ సెల్, దిస్ ఈస్ అనదర్ సెల్, రైట్? పర్మనెంట్ టిష్యూ ఎలా ఉంటుంది అంటే ఐఎమ్ ట్రైయింగ్ టు డ్రా ద parenchymatous tissue ను వేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ parenchyma. This is parenchyma. Where you will find, because the cells are living cells, right? Yes, madam. Living cells kabatti nucleus